Shall we read Ephesians chapter 2 and verse 19? Now therefore, you are no longer strangers, you are no longer foreigners, but fellow citizens with the saints and members of the household of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. You are no longer strangers, మీరు పరజనులు ఇకపై కారు. you are no longer foreigners, మీరు పరదేశులను కూడా కారు. you are no longer orphans, మీరు దిక్కులేని వారు you ఏమాత్రము are కారు. members of the household of God. మీరు దేవుని ఇంటివారునై ఉన్నారు. If you read John 14 and verse 18, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే our precious Lord మన said, అమూల్యమైన ప్రభువు తెలియచేస్తున్నాడు, I will never leave you comfortless. నేను మిమ్మును అనాథలుగా విడువను. Bible says, బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. Romans chapter 8 and verse 17, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, Galatians chapter 4 and verse 7, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, we are heirs with God. మనము దేవుని వారసులమై ఉన్నాము. We are joined heirs with Jesus. మనము క్రీస్తుతో కూడా వారసులమై ఉన్నాము. The Bible says బైబిల్ తెలియచేస్తూ in ఉన్నది. Ephesians chapter 2 and verse 19, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం when 19వ you come వచనం, to Jesus మీరు Christ, ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, when you give your heart to Him, మీరు ఆయనకు మీ హృదయాన్ని సమర్పించినప్పుడు you become the sons and daughters of మీరు God. దేవునికి కుమారులు కుమార్తెలై ఉంటున్నారు. But God says, దేవుడు you సెలవిస్తున్నాడు, have become a member in my family. మీరు నా యొక్క కుటుంబములో భాగస్థులై ఉన్నారు. Ephesians 2:19 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 you are తెలియజేస్తుంది, part of my household. మీరు దేవుని ఇంటివారునై So ఉన్నారు. whatever is in the household belongs to you. దేవుని ఇంటిలో ఏదున్నదో అది మీకు సొంతమైనది. The Bible బైబిల్ says తెలియజేస్తున్నది. in John 16 and verse 15, యోహాను సువార్త 16-15 వచనంలో the Lord Jesus said, ప్రభువైన యేసు సెలవిస్తున్నారు, whatever my Father has, నా తండ్రి యొద్ద ఏమి కలిగి ఉన్నదో it belongs to me. అది నాకు సొంతమైనది. And whatever I have, నా యొద్ద ఏమి కలదో I'll share with you. నేను మీకు దానిని అనుగ్రహిస్తున్నాను. Because according to Romans 8:29, రోమిలికి రాసిన పత్రిక 8:29, I am your elder brother. నేను మీకు జ్యేష్ఠుడినై ఉన్నాను. I am the firstborn in the family. కుటుంబములో నేనే మొదటగా జన్మించిన You వాడు. are my younger sisters and younger brothers. నా చిన్న చెల్లెలు నా చిన్న తమ్ముడు నీవే. So God says, దేవుడు సెలవిస్తున్నాడు, my son Jesus, నా ప్రియ కుమారుడైన యేసు, share whatever you have with my other children. నీవు ఏమి కలిగి ఉన్నావో నా ఇతర పిల్లలతో పంచుకో. What a privilege. ఎంత గొప్ప ఆధిక్యత. Share up today. ఈ రోజు ధైర్యం తెచ్చుకోండి. None of you should say, I have nothing in this world. ఈ లోకంలో నాకు ఏది లేదని ఎవరు చెప్పడానికి లేదు. None of you should say, I don't have a house. ఈ లోకంలో నాకు ఒక గృహం కూడా లేదు అనరాదు. I don't have a property. నాకు ఆస్తి లేదనవద్దు. I don't have agriculture land. నాకు వ్యవసాయం కొరకైన భూమి లేదనవద్దు. Because the Almighty God says, అయితే సర్వశక్తి కలిగిన దేవుడు సెలవిస్తున్నాడు, you are my heir. మీరు నా వారసులై ఉన్నారు. Joint heirs with Jesus. ప్రభువైనటువంటి యేసు క్రీస్తుతోడి వారసులై ఉన్నారు. Jesus యేసు says, సెలవిస్తున్నాడు, I am your elder brother. నేను మీకు పెద్దన్నయ్యనై ఉన్నాను. I'll gladly give you whatever you want. మీకేం కావాలో సంతోషంగా నేను ఇవ్వగలను. I have so much to give you. నా యొద్ద మీకు ఇవ్వడానికి చాలా కలదు. I have so much in my possession. నేను ఎంతో ఆస్తిని కలిగి ఉన్నాను. What a privilege. ఎంత గొప్ప ధన్యత. Go to the Hebrews chapter 9. ఇబ్రియులకు రాసిన 19వ అధ్యాయంలో There the Bible speaks about the tabernacle that Moses built. మోషే నిర్మాణం చేసినటువంటి ప్రత్యక్షపు గుడారమును గురించి అక్కడ చూడగలము. There were two places. అక్కడ 2 స్థలాలు ఉన్నాయి. The holy place, పరిశుద్ధ స్థలము, the most holy place. అతి పరిశుద్ధ స్థలము. Every day the priest will go to the holy place to offer sacrifices to God. అనుదినము యాజకుడు దేవునికి బలులు అర్పించడం కోసమై మొదటి గుడారంలోనికి ప్రవేశిస్తాడు. But only once in a year, సంవత్సరమునకు ఒకమారు the chief priest will enter the most holy place. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తాడు. Because the Almighty God will be there waiting for him. ఎందుకనగా సర్వశక్తి కలిగిన దేవుడు అతని కొరకై వేచి ఉంటున్నాడు. According to Numbers chapter 7 and verse 89, సంఖ్యాకాండము 7వ అధ్యాయము 89వ వచనం ప్రకారము you will find the throne of grace over there అక్కడ కరుణా పీఠం అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. with the 2 cherubims on both sides. ఇరువైపులా 2 కెరూబులను మనం చూడగలము. He will be seated on the ark
సాక్ష్యపు మందసం మీద కూర్చుండడం మనం చూడగలము. Oh, he will be sitting over there. ఆయన అక్కడ సింహాసనాసీనుడిగా ఉంటున్నాడు. And once in a year the chief priest will go. సంవత్సరమునకు ఒక్కమారి ప్రధాన యాజకుడు అందులోనికి He will ప్రవేశిస్తాడు. take the blood of goats and bulls in his hand. కోడెల యొక్క మేకల యొక్క రక్తాన్ని చేతబుచ్చుకొని ప్రవేశిస్తాడు. He will pour down this blood before the Almighty God సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట దానిని కుమ్మరిస్తాడు. and beg him, ఆయనతో బ్రతిమాలుకుంటాడు. forgive my sins, O ఓ God. దేవా, నా పాపములను క్షమించండి. Forgive the sins of my people. నా ప్రజల యొక్క పాపములను క్షమించండి. Only once in a year. సంవత్సరమునకు ఒక్కసారి. Tradition says సాంప్రదాయం తెలియచేస్తున్నది, when the chief priest will go into the most holy అతి place, పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ప్రవేశించినప్పుడు they would put a chain in his legs. తన యొక్క కాళ్ళల్లో సంకెలు వేసుకుంటాడు. Suppose God strikes him down. ఒకవేళ దేవుడు అతనిని మొత్తినట్లయితే, Suppose the holy, mighty presence of God, the awful presence of God kills him. ఒకవేళ దేవుని యొక్క అతీతమైనటువంటి ప్రసన్నత అతనిని చంపినట్లయితే, It will help them to pull out the body, dead body. చనిపోయినటువంటి మృతదేహాన్ని బయటకు లాగడానికి సహాయపడుతోంది. They were smartly afraid of the presence of the Almighty God. కనుకనే సర్వశక్తి కలిగినటువంటి దేవుని సాన్నిధ్యాన్ని బట్టి చాలా భయపడుతూ ఉంటారు. That's why he will be shedding the blood. కనుకనే అతడు రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. And he'll be praying for the people. ప్రజల కోసమై ప్రార్థిస్తాడు. Once in a year. సంవత్సరానికి ఒక్కమారు. Look at the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును ఒక్కసారి చూడండి. In Hebrews chapter 9 and verse 12. బిబ్లియకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో, The Lord Jesus Christ rose up from the dead. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని నుంచి లేచిన And తరువాత he went to heaven. ఆయన పరలోకంలోనికి The ప్రవేశించాడు. Bible says బైబిల్ తెలియచేస్తున్నది, in his hands he was carrying his own blood. ఆయన తన సొంత రక్తాన్ని చేతులతో తీసుకుని వెళ్ళాడు. The blood shed on the cross. కల్వరి శిలువలో కార్చిన రక్తాన్ని, His own blood. తన సొంత రక్తాన్ని And he poured it before God. దేవుని ఎదుట కుమ్మరించాడు. He said, Father, ఆయన అన్నాడు, తండ్రి, I have come as a priest for my people. నా ప్రజల నిమిత్తమై నేను యాజకుడిగా నీ ఎదుకు వచ్చి ఉన్నాను. Now I am standing before you as the chief priest. నేను ఇప్పుడు ప్రధాన యాజకుడిగా నీ ముందు నిలబడి ఉన్నాను. Forgive the sins of my people. నా ప్రజల యొక్క పాపములను క్షమించండి. What a wonderful God we have. ఎంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి He ఉన్నాం. wants us to be heirs of God. మనము దేవుని వారసులముగా కావాలని He కోరుతున్నాడు. wants us to be the heirs of God. మనము దేవుని వారసులముగా కావాలని కోరుతున్నాడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాము. ఆఖర్లో చేసే ప్రార్థనలో ఏకీభవించి దైవ ఆశీర్వాదాలు పొందండి. Our precious and loving Heavenly Father, ప్రశస్తమైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, thank you for the wonderful presence. తండ్రి, మీ అద్భుతమైన సాన్నిధ్యాన్ని బట్టి మీకు వందనాలు. Come with all thy majesty, Master. తండ్రి, మహిమా తేజస్తో మా మధ్యకు రండి నాయన. You are a prayer answering God. మీరు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు అయి ఉన్నావు. As I told your children, తండ్రి, మీ పిల్లలకు నేను చెప్పిన రీతిగా, Lord, bless them in a new way today. తండ్రి, ఈ రోజే నూతన విధంగా వీరిని ఆశీర్వదించండి. Remove all their small worries and cares. తండ్రి, ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన విచారముల గురించి వారికి విడుదల దయచేయండి. Those who look at you ఎవరైతే మీ వైపు చూస్తూ ఉన్నారో and cry unto you to take them to a new step. మొర్రపెడుచు ఉన్నటువంటి వారిని మా తండ్రి, వారిని నూతన విధానంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. Lord, lead them in your way, in according to your own way, Master. తండ్రి, మీ యొక్క చిత్తానుసారంగా మీ మార్గములో వారిని నడిపించండి. Let them follow you with all faithfulness. నమ్మకంగా మిమ్మును వెంబడించడానికి మీరు సహాయము చేయండి. Make them shine for your glory. మీ మహిమార్థమై వీరు ప్రకాశించెదరుగాక. Show them the way, Father. తండ్రి, వారికి మార్గాన్ని చూపించండి. Give them grace to read your word. మీ వాక్యాన్ని చదవడానికి మీ కృపనివ్వండి. Speak to them through your word మీ యొక్క వాక్యం ద్వారా వారితో మాట్లాడండి. and lead them according to your will. మీ చిత్తానుసారంగా వారిని నడిపించండి. Master, I pray for each and every one who is crying right now. తండ్రి, ఎవరైతే ఇప్పుడు ఏడుస్తూ మొర్రపెడుచు ఉన్నారో ప్రతి ఒక్కొక్కరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. Bless the wombs of all your children who do not have a baby. తండ్రి, ఎవరికైతే సంతానము లేకుండా ఉన్నారో అట్టి వారి యొక్క గర్భములను ఇప్పుడే మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. Who are suffering with bleeding. తండ్రి, ఎవరైతే రక్తస్రావంతో బాధపడుచున్నారో, Who are having so many problems, fibroid and other problems. అనేకమైనటువంటి సమస్యలు, ఫైబ్రాయిడ్ లాంటి సమస్యలు ఉన్నట్లయితే Right now, Father, heal such people. అలాంటి వారిని ఇప్పుడే తండ్రి మీరు స్వస్థపరచండి. Heal them, Lord. స్వస్థపరచండి ప్రభు. Let your healing virtue flow through their bodies. మీ స్వస్థపరిచేటువంటి శక్తి వారి యొక్క శరీరంలోనికి ప్రవేశించడం. Touch all such uterus. అలాంటి గర్భాశ్రయములను ఇప్పుడే మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాము. Let them receive your blessing. మీ ఆశీర్వాదాలు పొందుదురుగాక. From head to foot, every part of the body be renewed by thy mighty power.
తండ్రి తల మొదలుకొని పాదముల వరకు మీ శక్తివంతమైనటువంటి తాకిడి చేత ఒక్కొక్కరిని ముట్టమని ప్రార్థిస్తున్నాం. Heal them, Lord. తండ్రి స్వస్థపరచండి. Not even a simple problem they should have anymore. తండ్రి ఇకపైన ఓ చిన్న సమస్య కూడా వారి జీవితంలో సంభవించకూడదు నాయనా. Big problem or a small problem, whatever disease they are going through, let them be cursed by the mighty power of Jesus Christ. చిన్న సమస్య లేక పెద్ద సమస్య ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క శక్తి ద్వారా ఇప్పుడే వాటన్నిటిని కూడా శపిస్తూ ఉన్నాము. Remove all the darkness, తండ్రి వారికి ఉన్న ప్రతి అంధకారాన్ని తొలగించండి. the unhappy family life. అశాంతి కలిగిన కుటుంబ జీవితాన్ని నుంచి They are not married. Lord, give them grace to get married at the right time to the right person. తండ్రి ఎవరైతే వివాహం చేసుకోలేకపోతున్నారో సరైనటువంటి సమయంలో సరైనటువంటి వ్యక్తిని వారికి అనుగ్రహించి వారిని దీవించండి. Those who are crying for many problems, remove everything by the mighty power. తండ్రి ఎవరైతే అనేకమైనటువంటి సమస్యలతో వేదన పడుచు ఉన్నారో అట్టి వారికి మీ యొక్క శక్తి సామర్థ్యం ద్వారా వాటిని తొలగించండి. Fill them with your presence. మీ సాన్నిధ్యం చేత వారిని నింపండి. Every home, ప్రతి గృహాన్ని, every heart, ప్రతి హృదయాన్ని let them receive your peace, మీ శాంతి పొందుదురుగాక, your joy, మీ సంతోషాన్ని your పొందుదురుగాక, power, శక్తిని the పొందుదురుగాక, gifts of the Holy Spirit, పరిశుద్ధాత్మ వరములు the పొందుదురుగాక, fruits of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఫలములు Let పొందుదురుగాక. their lives be revolutionized. తండ్రి వారి జీవితాలను మీరు ఉజ్జీవింప చేయమని ప్రార్థిస్తున్నాం. Let them be overflowing with joy. తండ్రి పొంగి పొర్లేటువంటి సంతోషం చేత వారిని నింపండి. Lord, supply all the needs. తండ్రి ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. Supply, Master. తీర్చండి ప్రభు. Right now, ఇప్పుడే let it flow in their heart, వారి హృదయంలోకి ప్రవహించును in their bodies, వారి యొక్క శరీరములో, in their life, వారి జీవితాల్లో, in their home, వారి గృహాల్లో, the job they are doing. వారు ఉద్యోగం చేసే స్థలంలో Wherever they go, వారు ఎక్కడికి వెళ్ళినా సరే let them be blessed abundantly. సమృద్ధిగా దీవించబడుదురుగాక. Let them shine for your ఈ glory. మహిమార్థమే ప్రకాశించుదురుగాక. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless you.